తెలంగాణ టెట్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నావా? అయితే నెంబర్ సిస్టంలోని కారణాంకాల సంఖ్యను కనుగొనడం గురించి ఒకసారి చూసుకోమా. ఎందుకైనా మంచిది. 900కి కారణాంకాల సంఖ్యను కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూడు మామ, నోటు ఘాతానికి ఒకటి కూడి గుణించాలా. దీని కారణాంకాలకు విభజించి వచ్చిన ఘాతానికి ఒకటి కూడి గుణించాలా. అంతే, కారణాంకాల సంఖ్యను కనుక్కోవడం ఈజీ. చూడు మామ, ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే 900కు కారణాంకాలుగా విభజించాలి. 3 అవుతుంది, 3 3 మళ్ళీ 3 అవుతుంది, 3 1 మళ్ళీ 2 అవుతుంది, 2 3 మళ్ళీ 2 అవుతుంది, 2 25 5 అవుతుంది, 5 5 ఇక్కడ 3 2 ఉన్నాయి, 2 2 ఉన్నాయి, 5 2 ఉన్నాయి. కాబట్టి స్టెప్ 2లో ఏం చేయాలి అంటే 5² × 2 2² × 3² వచ్చింది కదా. ఈ ఘాతానికి ఒకటి కూడి గుణించాలి. ఒకటి కూడి గుణిస్తే అయిపోతుంది. 2 + 1 × 2 + 1 × 2 + 1 3 × 3 × 3 3 3 9 9 3 27. అంతే అమ్మా ఆన్సర్. నెక్స్ట్ 224కి కారణాంకాల సంఖ్యను కనుక్కుంటున్నాను. ఆన్సర్ ఫస్ట్ స్టెప్ 1లో 224ని కారణాంకాలుగా విభజించుకోవాలి. 2 1 2 1 2 2 మళ్ళీ 2 అవుతుంది, 2 5 1 ఉంటుంది, 2 6 మళ్ళీ 2 అవుతుంది, 2 2 1 ఉంటుంది, 2 8 మళ్ళీ 2 అవుతుంది, 2 1 2 4 2 అవుతుంది, 2 7 ఇంకేం కాబట్టి 1 2 3 4 5 ఏమో. నెక్స్ట్ స్టెప్ 2లో 2⁵ × 7కి ఒకటే ఉంది కాబట్టి 1 ఈ ఘాతానికి ఒకటి కూడి గుణించాలా. అంతే. 5 + 1 × 1 + 1 5 + 1 ఎంత? 6 6 × 2 ఎంత అవుతుంది ఆన్సర్? 12 అనేది ఆన్సర్ అవుతుంది. అంతే.